హలో మేడం నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంపత్ కుమార్ హన్మకొండ నుంచి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ సంపత్ కుమార్. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి సార్తో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. మా బావమరిది వ్యవసాయం చేస్తాడండి సార్. మీ బావమరిది? హలో చెప్పండి సార్. సార్ మా బావమరిది వ్యవసాయం చేస్తాడు సార్. చేస్తే నడుచుకుంటూ 3-4 సార్లు ఇట్లా మూర్చొచ్చి అడ్డం పడ్డారు సార్. ఓకే. అయితే మళ్ళీ హనుమకొండకు తీసుకుపోయినాం సార్ హాస్పిటల్కి. ఓకే. 5 సార్లు చూసి ఒక 5 గంటల అబ్జర్వేషన్లో పెట్టి సర్జరీ చేశారు సార్. సర్జరీ చేశారు? సార్. ఓకే. అయితే ఇప్పటి వరకు చూస్తే ఇంకా ఎవరిని గుర్తుపట్టడం లేదు సార్ మా బావమరిది. ఓకే, సర్జరీ తర్వాత ఎవరిని గుర్తుపట్టట్లేదు అంటున్నారు. అవును సార్. ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అంటే ఈ బిహేవియరల్ చేంజెస్ ఏవైతే అనుకున్నామో వాటిలో కంటిన్యూషన్ పార్ట్ ఇది. సర్జరీ ఎక్కడ వచ్చింది అంటే సర్జరీ ఎక్కడ చేశారు, ఈ కణితి అనేది ఎక్కడ వచ్చింది, దానివల్ల చాలా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్పీచ్ ఏరియా అంటాం, అంటే మన మాట విని అర్థం చేసుకుని తిరిగి సమాధానం చెప్పే ఏరియా అంటాం. ఆ ఏరియాలో కణితులు వచ్చినప్పుడు తిరిగి మాట్లాడడం అది కొంతకాలం ఆలస్యం అవ్వచ్చు. ప్రిడామినెంట్గా మోస్ట్ ఆఫన్ 3 నుంచి 6 వారాల లోపల ఎలాంటి సిమ్టమ్స్ అయినా రిజాల్వ్ అయిపోతాయి. పర్మనెంట్ డ్యామేజ్ ఏం లేదు అంటే, పర్మనెంట్ డ్యామేజ్ లేకపోతే బ్రెయిన్లో ఉండే వాపు వల్ల, ఈ సర్జరీ జరగడం వల్ల, ఈ కణితి వల్ల, ఆల్రెడీ జరిగిన వాపు వల్ల కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. అవి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 40-70% ఆఫ్ ద టైమ్స్ 2 నుంచి 4 వారాల లోపల వాటంతా అవే తగ్గిపోతాయి. కొన్నిసార్లు మాత్రం పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. ఆల్రెడీ కణితి ఒత్తిడి క్రియేట్ చేస్తూ ఉంటుంది, దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. ఆ కణితి వల్ల రక్తనాళాలు ఏవైతే నార్మల్గా పనిచేసే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో వాటి బ్లాక్ అయిపోవడం కానీ, లేకపోతే అవి ఒత్తుకుపోయి ముడుచుకుపోవడం కానీ జరగచ్చు, వాటి వల్ల జరగచ్చు. 2 డెఫినెట్లీ సర్జరీ టైంలో, సర్జరీ కూడా ఒక బాడీకి స్ట్రెస్ లాంటిది, బ్రెయిన్ని డ్యామేజ్ చేయడం లాంటిది కొంతవరకు. సో ఆ కణితి మనం ఎంత జాగ్రత్తగా తీసినా కూడా కొంతవరకు వాటి వల్ల జరిగే డ్యామేజ్ వల్ల పర్మనెంట్ చేంజెస్ ఉంటాయి. వాటిలో ఎక్కడ వస్తుంది లొకేషన్ అనే దాన్ని బట్టి కొన్ని బిహేవియర్ కంట్రోల్ చేసేవి ఉంటాయి, కొన్ని మెలకువని ఉన్నారా, నిద్రపోతున్నారా, స్పృహలో ఉండడానికి అవసరమైన ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాని బట్టి ఎఫెక్ట్ అయ్యేదాన్ని బట్టి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మోటార్ ఏరియా అంటాము, అంటే మన కాళ్ళు చేతులు కదలికలు కంట్రోల్ చేసే ఏరియా. ఆ ఏరియాలో వస్తే ఈ పక్షవాతం అనేది పర్మనెంట్ అవ్వచ్చు. ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం గుర్తుపట్టడానికి కొన్ని ఏరియాస్ ఉంటాయి. మెమరీ గుర్తుపట్టడానికి ఏరియాలు ఏవైతే ఉంటాయో ఆ ఏరియాలో కనుక వచ్చి ఉంటాయి గుర్తుపట్టడం. లేదంటే అసలు పూర్తిగా కొంతమంది అయితే ఫేస్లు మాత్రమే గుర్తుపట్టరు, బట్ వాయిస్లు గుర్తుపడతారు, అన్నీ గుర్తుపడతారు, ప్లేస్లు అన్నీ చెప్తారు, అంతా బాగుంటారు, ఫేస్లు మాత్రం గుర్తుండే వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే అంతా బాగానే ఉంటుంది, బట్ ఏదైనా ఇంటికి ఏదైనా సామాన్ ఏదైనా తీసుకురా అంటే అంతవరకు మర్చిపోతారు. ఫ్రీక్వెంట్ మెమరీ లాసెస్ ఉంటాయి, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లొకేషన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి.